guys, welcome back to our YouTube channel and this Canada vlogs. ఏంటి గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు కదా, ఎడిటింగ్ కష్టాలండి. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియో ఏంటో మీకు thumbnail చూస్తేనే అర్థమైండొచ్చు. ఎస్, వీఆర్ గోయింగ్ టు కెనడాస్ అమేజింగ్ అక్వేరియం. సో ఎక్కడ మిస్ చేయకుండా కమ్ అలాంగ్ విత్ అస్ అండ్ లెట్స్ డైవ్ ఇన్. మేము ఓష్వా నుండి వెళ్ళాం కాబట్టి మాకు 2 ఆప్షన్స్ ఉండే, ఐదర్ బస్ ఆర్ గో ట్రైన్. రెండింటికి సేమ్ ప్రైస్ ఉంటుంది. సో ట్రైన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చాలామంది చెప్పారు. ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ట్రైన్ చూస్ చేసుకున్నాము. ఆనవాయితీ ప్రకారం టిమ్స్లో ఒక కాఫీ షాట్ పడాలి గిరికి. సో రెగ్యులర్ ట్రావెలర్స్ కోసం బస్ పాస్ లాగానే ట్రైన్కి కూడా ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ ఇక్కడ స్కాన్ చేయాలి అండ్ దెన్ వీఆర్ గుడ్ టు గో. ఇండియాలో మన మెట్రో స్టేషన్స్లో మ్యాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా మనకి రూట్ మ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి స్టేషన్స్ ఉన్నాయని. మనం వెళ్ళాల్సింది అక్వేరియం కాబట్టి యూనియన్ స్టేషన్లో దిగాలి మనం. Oh, you are getting into the train. Oh, ఇక్కడ ఉంటుందా? Nice రా. Hi. Hi. బాగుంది. Quiet zone. This is the quiet zone. View zone. ఈ గో ట్రైన్లో 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ద లోవర్ లెవెల్ అండ్ ద అప్పర్ లెవెల్. లోవర్ లెవెల్లో నార్మల్గా ఎవరైనా సరే ఉండొచ్చు, మాట్లాడుకునే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, అట్లా నార్మల్గా ఎవరైనా సరే ఉండొచ్చు. బట్ అప్పర్ లెవెల్లో మాత్రం టోటల్ క్వైట్ జోన్ అనమాట. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందంట. సో అంత క్వైట్నెస్ మన వల్ల ఆబ్వియస్లీ కాదు, అందుకే కిందికి వచ్చేసినాం. అండ్ యాజ్ యూజువల్గా విండో సీట్ నేనే దొబ్బేసిన. అక్కడ దూరంలో ఒక కోన్ షేప్డ్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, దాట్స్ కెనడాస్ నేషనల్ ఐకాన్ సిఎన్ టవర్ అనమాట. అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళేది. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. కింద చూస్తే ఇంతే స్పేస్ అనిపిస్తుంది, బట్ అన్ని ఫ్లోర్స్ కట్టారు అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మరి. ఇదే టొరంటోస్ యూనియన్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం సేపు వాక్ చేయాలి అక్వేరియం దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ దిస్ ఈజ్ టొరంటోస్ డౌన్ టౌన్. అమేజింగ్ ఉంది గైస్, ట్రస్ట్ మీ. అసలు ఫస్ట్లో ఆ బిల్డింగ్స్ చూడంగానే ఒక నిమిషం చక్కెర వచ్చింది నాకైతే. నెక్స్ట్ వచ్చేది స్కాషియా బ్యాంక్ ఎరీనా. నథింగ్ బట్ ఒక స్టేడియం లాగా. కెనడాస్ నేషనల్ గేమ్ ఐస్ హాకీ అనమాట. సో ఇక్కడ ఐస్ హాకీ ఆడే ప్లేయర్స్ అందరి స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ చూడండి సిఎన్ టవర్ రిఫ్లెక్షన్ దాని ఆపోజిట్ బిల్డింగ్ పైన పడుతుంది. ఇక్కడ మనం రోడ్ దాటడానికి కూడా చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే కొంచెం సేపు అయినాక వాక్ సింబల్ వస్తుంది ట్రాఫిక్ సింబల్స్ దగ్గర. సో అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ఎంత చల్లగా ఉండేనో, లిటరలీ -25 లాగా ఉండే ఆ రోజు. దానికి తోడు ఈ బ్రీజ్ ఒకటి చచ్చిపోయినాం నడవలేక. అండ్ ఫైనలీ ఐకానిక్ కెనడియన్ ల్యాండ్మార్క్ సిఎన్ టవర్కి రీచ్ అయ్యాము. మనం వెళ్ళాల్సిన అక్వేరియం ఎగ్జాక్ట్ సిఎన్ టవర్కి కిందే ఉంటుంది. సిఎన్ టవర్ పైనకు వెళ్ళడానికి అప్పుడు టైం లేకుండే, బట్ వీల్ ప్లాన్ సమ్ ఫైన్ డే. సిఎన్ టవర్కి ఆపోజిట్గా నించొని ఒక్క రౌండ్ తిరగండి. సో బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది మనకి. అసలు టొరంటోలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే డౌన్ టౌన్ అనే చెప్తాను నేనైతే. హియర్ కమ్స్ రిప్లీస్ అక్వేరియం ఆఫ్ కెనడా. ఇది 2011లో కట్టారు. ఇది కట్టడానికి మొత్తం 130 మిలియన్ క్యాట్స్ ఖర్చు చేశారంట. అండ్ దాట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. లోపల చూద్దాం ఎట్లుంటుందో. మేము వెళ్ళింది క్రిస్మస్ హాలిడేస్ సీజన్లో కాబట్టి ఎంటర్ అవ్వగానే పెద్ద క్యూ ఉండే. ఆ లైన్ స్కిప్ చేయాలంటే మీరు కూడా మాలాగే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోండి. ఒక్క టికెట్ $45 to $50 అవుతుంది. టికెట్ స్కాన్ చేసుకొని ఎంటర్ అవ్వగానే ఏదో ఓషన్లోకి ఎంటర్ అవుతున్న ఫీల్ వచ్చింది నాకు. ఎట్టి చూసినా చిన్న చిన్న ఫిషెస్ కనిపించినాయి. ఈరోజు మొత్తం పండగే అని చెప్పి ఖుషి అయినా. క్యూట్ ఉన్నాయి.
ఏదో అది స్క్రీనా అది స్క్రీన్ కాదురా, వాటర్ ఉంది యాక్చువల్గా, గ్లాస్ ఉంది. వేరే ప్రపంచం లాగుంది. నాకు గిరికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం, అందుకే దీనికోసం చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి మరీ వచ్చినాము. ఇది వచ్చింది, నేను చూస్తున్నాను. ఇప్పుడు నుంచి వస్తుంది కదా బాబోయ్. ఇట్లా అక్వేరియం దగ్గర స్క్రీన్స్ ఉంటాయన్నమాట. ఈ స్పాట్లో లైక్ ఏమేమి ఫిషెస్ ఉంటాయి, దాని స్పెషాలిటీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూస్తే గాన్ అయిపోతారేమో. ఇది రావచ్చుగా ఒకటి. I already saw that. Lazy fishes. Breathing. బొమ్మలా ఉన్నాయి. నోరు ఎట్లా ఎందుకట్లా ఆవలింపులేమరా. ఇటు పోదాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ అంటే నాకేదో స్క్రీన్లో యానిమేషన్ వీడియో చూస్తున్నట్టే అనిపించింది. అండ్ లాస్ట్లో మనకి ఈల్ ఫిష్ కనిపించింది. సో దాని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ అంట. సో దట్ ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఇట్ యూజెస్ ఇట్ స్పెషల్ పవర్ అంట. షాక్ ఇచ్చి అట్లా షేక్ చేస్తుంది అనమాట ప్రిడేటర్స్ని. ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర మన ఫింగర్స్ పెడితే ఈల్ని ముట్టుకున్న సెన్సేషన్ వస్తుంది అని మెన్షన్ చేశారు. ఫీల్ ద ఈల్ అని చెప్పి. సో ముట్టుకుందాం అని చెప్పి ట్రై చేయంగానే షాక్ వచ్చింది, జన్ను అన్నది నాకైతే. సో ఈ అక్వేరియంలో మొత్తం ఓషన్ లేయర్స్కి తగ్గట్టు డిజైన్ చేశారు. లైక్ ఏ జోన్లో ఏ ఫిషెస్ ఉంటాయో అవన్నిటిని డివైడ్ చేశారు. డివైడ్ చేసి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క అక్వేరియం లాగా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి స్కెలిటన్ ఆఫ్ అక్వాటిక్ యానిమల్స్ ఉన్నాయి. ఆ స్కెలిటన్ యూజ్ చేసి కొన్ని థింగ్స్ ప్రిపేర్ చేశారంట. సో లైక్ స్మోక్ పైప్, ఫుట్వేర్, టూల్స్ ఇలాంటివి యూజ్ చేసి చిన్న మ్యూజియం లాగా పెట్టారు. చూడు నువ్వు ఎలా తీస్తాను చూడు, ఇద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళు. 5 minutes డిస్కషన్స్. ఏదో మీటింగ్ అవుతుంది, పెద్ద మీటింగ్ అయింది. చూడు ఇక్కడ పెద్ద మీటింగ్ అవుతుంది ఇక్కడ. చూడు. Now we are entering into Arctic passage. సో ఓషన్లో ఆర్క్టిక్ జోన్లో ఏ ఫిషెస్, ఏ అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ చూడొచ్చు.
ఇంకా జూమా అట్లా జూమ్ చేస్తే మంచిగా ఉంటుంది స్లోగా పోతుంటాం తప్పన. నెక్స్ట్ కమ్స్ మై ఫేవరెట్ పెసిఫిక్ జోన్. ఇక్కడ అసలు ఎన్ని కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయో మస్తుంది. చూస్తుంటే టైం ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫిషెస్. ఎంతసేపు చూస్తున్నా చూడాలనిపిస్తుంది. అక్కడే నిల్చొని కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పి కూర్చొని మరీ చూసినాము, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే. A big thanks to my husband for taking me out to this beautiful place. నుంచి వాటర్ వస్తున్నాయి. రాసుకుంటుంది అక్కడ. బ్రో ఇంతకుముందు వచ్చారేంద్రా? సేమ్ స్పీషీస్. చూడు అది కదా ఇది కూడా వెరైటీ డిఫరెంట్. తూకలు చూసినావా? $20 ఇవ్వాలమ్మా. క్లియర్ అయింది. నెక్స్ట్ ఈజ్ ద డేంజరస్ లాగూన్ జోన్. ఇక్కడ మనకి షార్క్స్ కనిపిస్తాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ అక్వేరియంలో ఎవరో దుంకారంట లోపల. వాడి దూలకి వాడికి పెద్ద ఫైన్ వేశారు. బట్ మనకైతే సెక్యూరిటీ గట్టిగా పెంచారు. పోతుందిరా శాస్త్ర, అదేరా అందుకే రా తీసుకెళ్ళేది. అర్జునిగానే వచ్చినా నేను. చిన్నగా ఉంది కానీ ఇక్కడే మేము పెద్ద పెద్ద షార్క్స్, టాటాయిస్, కార్పెంటర్ షార్క్ అంటారంట దీన్ని. దాని ఫేస్ అయితే ఎంత క్యూట్గా ఉందో, ఏదో స్మైలింగ్ ఫేస్ లాగా అనిపించింది మాకు. ఈ చిన్ని ఫిషెస్ని అబ్జర్వ్ చేస్తారా మీరు? వాటి అన్నిటికీ బ్లూ ఐస్ ఉన్నాయి. లైట్ కలర్ బాడీ విత్ డార్క్ బ్లూ ఐస్. మస్తు అనిపించింది నాకు. ఈ టనల్లోకి ఎంటర్ అయితే చాలండి, అసలు చుట్టూ ఫిషెసే, ఎటు చూడాలో అర్థం కాదు మనకి. స్మైలింగ్ ఫేస్ చూడు, ఫేస్ చూడట్లేదు నువ్వు. నీ మేడం ఫేస్ చూడట్లేదు. అదో గిల్స్ చూసినా. నేను ఈ చిన్ని ఫిషెస్ చూస్తూ బీరిపోతుంటే గిరి చూడండి స్టింగ్ ఫిష్ ఫేస్ చూస్తలే అని చెప్పి తిడుతుండు గైస్. ఈ అండర్ వాటర్ టనెల్ అక్వేరియంలో ఫిషెస్ని చూస్తూ జనాలు అక్కడే ఆగిపోతారు చూస్తూ అని చెప్పి మనకి మూవింగ్ కన్వేయర్ బెల్ట్ అనేది పెట్టిర్రు కింద. మనం జస్ట్ అలా నించుంటే చాలు, కదులుతూనే ఉంటాం ముందుకి. అప్పుడు కదా మనమే సీన్ లాగా వెళ్తున్నాం.
తన పేరు బుజ్జి. అలా బయటికి రాగానే షార్క్ రీఫ్ అని ఉండే, దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయి. అండ్ పక్కనే మనకి షార్క్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. లైక్ షార్క్ విల్ బీ హ్యావింగ్ 15 rows ఆఫ్ టీత్ అంట. ఒక్క టీత్ పోగానే 24 hours రీప్లేస్ అవుతుందంట అది. అండ్ ఇది వచ్చేసి టార్టాయిస్ షెల్, టూ మచ్ పెద్దగా ఉంది ఇదైతే. ఇక్కడ కిడ్స్ కోసం క్రాలింగ్ టన్నల్ లాగా పెట్టారు చిన్నగా. అది కిడ్స్ కోసం, నువ్వు వట్టోలో ఎట్లయినా లైట్ తీసుకో అని అన్నాడు గిరి నన్ను. ఒకవేళ మధ్యలోనే ఇరికిపోతే కొద్దిసేపు అందులోనే ఉండిపోవచ్చు అని చెప్పి దూరిపోయాను నేనైతే. బట్ ఫైనలీ పట్టేసా గైస్ దాంట్లో. నన్ను చూసి గిరి ట్రై చేసిండు అండ్ వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు పెద్దవాళ్ళు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీరు కూడా ఈ అక్వేరియంకి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి గైస్, డెఫినెట్లీ పడతారు మీరు కూడా. చూడు సైలెంట్గా ముఖ్యంగా కూర్చున్నాడు. బ్రో ముక్కు బ్రో ముక్కు నువ్వు దాన్ని కలిగిస్తావు ఎట్లనే పొద్దున. ఇక్కడ చిన్నపిల్లలకి ఒక వాటర్ యాక్టివిటీ లాగా పెట్టారు అక్వేరియం బయట. అండ్ ఇది ఇంకొకటి గాయస్, నెమో ఫిషెస్ అంటారు వీటిని. ఈ ఫిషెస్తో ఒక మూవీనే ఉంటుంది, ఎంత క్యూట్ ఉంటాయో అసలు ఈ ఫిషెస్. మనం తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. బట్ మేము వెళ్ళిన రోజు వైకుంఠ ఏకాదశి ఉండే, సో నేను ఫాస్టింగ్ ఉంటా కాబట్టి అక్కడ మేమేం ట్రై చేయలేము. ఫుడ్ సెక్షన్ వచ్చింది కాబట్టి అయిపోయిందేమో అని ఫీల్ అయిపోయాము. బట్ ఇంకా ఉన్నాయి గాయస్. దిస్ ఈజ్ ద గ్యాలరీ సెక్షన్. స్టార్టింగ్లో మనకి ఫిషెస్ ఎలా కనిపించాయో ఇక్కడ కూడా చిన్న చిన్న ఫిషెస్ అట్లనే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఫిషెస్ క్లియర్గా కనిపిస్తాయి కదా, బట్ ఫిషెస్కి అయితే మనం కనిపించము. ఆ గ్లాస్ అలాంటిది, అందుకేనేమో అంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాయి ఫిషెస్. మనం ఫొటోస్ తీసుకున్నప్పుడు ఫ్లాష్ లైట్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని బోర్డ్స్ ఉంటాయి. బికాస్ ఆ ఫ్లాష్ లైట్స్ వల్ల ఫిషెస్ అనేది డిస్టర్బ్ అవుతాయి. ఈ ఫిషెస్ చూడండి, ఏదో గ్రాండ్ డ్రెస్ చేసినట్టు మస్తు ఉన్నాయి కదా. నెక్స్ట్ కమ్స్ డేంజరస్ డ్రాగన్ సెక్షన్. ఇక్కడ మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న డ్రాగన్స్, స్నేక్స్, క్రొకడైల్స్ ఇలాంటివి కనిపిస్తాయి. ఇక్కడ కూడా బోర్డు పైన దాని పేరు, స్పెషాలిటీ రాశారు. అండ్ ఇక్కడ ఏంటంటే బొమ్మ కూడా, అది ఎలా కనిపిస్తుందో బొమ్మ కూడా పెట్టారనమాట దాని ముందు. To wait is a line. You're gonna fall in the line. Have to be patient. ఇక్కడ వీటికి ఏదేదో పేర్లు ఉన్నాయి, కానీ నేనైతే దీన్ని తొండ అనే పిలుస్తాను. ఇది చూడండి గైస్, మంచిగా అండర్ వాటర్కి వెళ్ళిపోయి ధ్యానం చేస్తుంది. ఈ స్నేక్స్, బల్లిలు, క్రొకడైల్స్ చూసి మైండ్ అంతా ఖరాబ్ అయిందిరా బాబు అనుకున్నా, కానీ మళ్ళీ ఫిషెస్ వచ్చినాయి. ఇదేంటంటే ఫిషెస్కి వాటర్ సప్లై పైప్స్ అన్నమాట. అలా ముందుకెళ్తుంటే అసలు ఈ మొత్తం అక్వేరియంని ఎలా మెయింటైన్ చేస్తున్నారు లైక్ డీటెయిల్డ్గా చూపిస్తారు. ఈ మొత్తం అక్వేరియంస్లో
5.7 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్స్ అండ్ 20,000 మెరైన్ యానిమల్స్ ఉంటాయంట ఈ అక్వేరియంస్లో. సో అన్ని ఫిషెస్ని మెయింటైన్ చేయాలంటే, వాటి లైఫ్ స్పాన్ మెయింటైన్ చేయాలంటే పర్టికులర్ వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారంట. సో ఆ వాటర్ని ఎన్నిసార్లు ప్యూరిఫై చేస్తారో అనేది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. The Arc systems allows us to recycle 95% of exhibit water, while the remaining 5% naturally evaporates. Oh, nice. At full throttle, our systems can intake 190 liters of water a minute for processing. All water is first introduced through a 130,000 liter holding ఓ basin. వాటర్ ఫిల్టరేషనా? Is further processed. ఓకే ఓకే. వావ్. వాటర్ పడుతుంది. ఓహో. వావ్. 16 degrees 24. ఆహా. ఇంతగానం మెయింటైన్ చేస్తారా? ఇంతగానం మెయింటైన్ చేయాలంటే వస్తుంది కదా అంటున్నా. ఏంటిది? స్టోన్స్ పెట్టి అట్లా ఫిల్టర్ చేసి స్టోన్స్ ఫిల్టర్ అవుతుంది ఫస్ట్. శాండ్. బయటికి రాగానే పెద్ద ఓపెన్ అక్వేరియం ఉంది ఇక్కడ. కానీ ఎంత జనాలో ఈ అక్వేరియంలో స్టింగ్ ఫిషెస్ ఉన్నాయంట. సో చికాగోలో ఒకసారి గిరి ముట్టుకుండంట స్టింగ్ ఫిష్ని. సాఫ్ట్గా మంచిగా అనిపించిందంట ఆయనకి. ఇప్పుడు నన్ను ముట్టుకోమంటుండు. కానీ నాకేమో అవి ఏడగరుస్తాయా అని చెప్పి భయం అవుతుండే. ముట్టుకు ఏం కాదురా, ఏమన్నదిరా, ముట్టుకోరా ముట్టుకో దీనికి లేదురా. చూడు పెద్దది వచ్చింది. దాని తొగ చూసిన ఎంత పొడుగున్నా. చాలా భయమైంది. ఆ భయం తర్వాత ఫైనలీ ముట్టుకున్నా గైస్. సాఫ్ట్గా ఉండే. 3.5 hours తిరిగి మొత్తానికి ఎగ్జిట్ దగ్గరకు వచ్చినాం. ఇంత దూరం వచ్చినాం, మంచి ఎక్స్పీరియన్స్ అయినాం. సో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నుండి ఏదో ఒకటి తీసుకెళ్ళే అలవాటు ఉంటుంది చాలామందికి. సో మాకు కూడా అదే అలవాటు ఉంది. సో ఒక మంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఆల్మోస్ట్ 4 hours అక్వేరియం లోపల తిరిగినా కూడా మాకు అస్సలు బయటికి వెళ్ళాలి అనిపించలేదు. ఇది వచ్చేసి అక్వేరియంలో ఆపోజిట్లో ఉండే టొరంటోస్ రైల్వే మ్యూజియం అంట. అప్పటి కాలంలో యూజ్ చేసే ట్రైన్స్ అంట ఇవి. అలా మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ గో ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద అక్వేరియం వ్లాగ్ గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. మీకు ఏ టైప్స్ ఆఫ్ ఫిషెస్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Andy's Canada Vlogs. Bye bye.